వరంగల్లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ. వర్షాలతో ఇబ్బందులు పడిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరంగల్ సిటీలోని బీఆర్ నగర్, మైసయ్య నగర్ కాలనీలో కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి పర్యటించారు మంత్రి. బాధితులను ఆదుకుంటామని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహారం, మంచినీరు, మందులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. భద్రకాళి బండ్ నిర్మాణ పనులు ఆగడంతో వరంగల్లోని కొన్ని ప్రాంతాలు మునిగాయని, రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు కొండా సురేఖ. బయటకు వచ్చారా? మరింత సమాచారం అశోక్ అందిస్తారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించడం జరిగింది. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులను కూడా మేము అందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వెళ్ళి స్వతహాగా చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే దాదాపుగా అందరినీ కూడా ఒక్కొక్కరి తర్వాత తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మాకున్న డ్రాబ్యాక్ ఏంటంటే మాకు బోట్స్ లేకపోవడం. బోట్స్ ఉంటే ఎట్ ఏ టైం ఒక 10 మందిని అట్లా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు 600-700 మందిని బయటికి తీసుకురావడం, దాదాపు 9 షెల్టర్లు పెట్టడం, అందరినీ కూడా షెల్టర్లలో పెట్టి వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలు అవన్నీ అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలకు పాలు కానీ, బిస్కెట్స్ కానీ, ఎవరెవరికి ఫ్రూట్స్ కానీ అట్లాంటివన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఈవెన్ బయటకు రాని వాళ్లకు కూడా అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉందో డ్రోన్ సహాయంతో, లేకపోతే వేరే వెళ్ళే వాళ్ళ సహాయంతో కొంత ఫుడ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లోపల ఉన్న వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు మిద్దెల మీద ఎక్కి కూర్చున్నారు. కానీ బయటికి వస్తే మనకు కూడా కొంచెం భయం ఉండకుండా ఉంటుంది. మళ్ళీ కానీ వర్షం అందుకుంది అనుకోండి, మళ్ళీ వాళ్ళు డేంజర్లో పడే అవకాశం ఉంటుంది. అందుకని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అందుకే స్కూల్స్కు కూడా ఇవాళ రేపు హాలిడేస్ ఇచ్చాము. పబ్లిక్ను కూడా బయట తిరగొద్దని చెప్తున్నాము. ఎవరైతే వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారో కొంతమంది మొండికేస్తున్నారు, మేము రామని, వాళ్ళని కూడా బలవంతంగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. 100% ఉంది. దీని మీద స్టడీ చేస్తాము. ఎందుకు ఇట్లా జరిగింది అనేది చేసి దాని మీద ఒక రిపోర్ట్ అనేది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకొని ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక ముందు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బంది జరగకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. కిలా వరంగల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతము మనము ఫుడ్ ఇచ్చేదాని గురించి మెజర్స్ తీసుకుంటున్నాము. అండ్ రైట్ నౌ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ అవసరమో వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ లైక్ 7 to 8 మేజర్ లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయి. చాలా మటుకు మనం షిఫ్ట్ చేసాం, కానీ కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో ఉండిపోయినారు. సో వాటికి మనము నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా శానిటేషన్ చేసేదానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. బికాజ్ ఎవరు వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 to 3 అవర్స్లో 40 centimeters రెయిన్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్లౌడ్ బరస్ట్. అది కాకుండా ఇప్పుడు ఇలాంటి వర్షము వరంగల్లో మనము అబ్జర్వ్ చేసింది చాలా రేర్ సర్కమ్స్టెన్సెస్లో. నార్మల్ డ్రిజ్లింగ్ కైండ్ ఆఫ్ రెయిన్ అండ్ మోడరేట్ కైండ్ ఆఫ్ రెయిన్ని మనం తట్టుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవన్నీ లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము టువర్డ్స్ ద భద్రకాళి ట్యాంక్ లోపలికి వాటర్ వెళ్ళేది అండ్ దెన్ వాటి దాని మీద డిజైన్స్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ అవి ఫైనల్ అవుతున్నాయి. సో ప్రాబబ్లీ బై దిస్ డిసెంబర్ వీ షుడ్ బి ఆన్ గ్రౌండ్. ఈ లో లయింగ్ ఏరియాస్ ఉంటాయో లేదా నాలా ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక స్టడీ ఆల్రెడీ ఇరిగేషన్ టీమ్ 2 to 3 months నుంచి FTL మ్యాపింగ్ దాని మీద మేము పెట్టాము. ఆ రిపోర్ట్స్ మేము ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ మ్యామ్ అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమక్షంలో మేము తీసుకెళ్లి ప్రజెంట్ చేసేది ఉంది. వారి ఆదేశాల మేరకే మేము ఇవన్నీ ఎగ్జామిన్ చేసి రెడీ పెట్టుకున్నాము. ఏదైతే ఎక్స్పాన్షన్ మనం నాలా ఎక్స్పాన్షన్ చేయగలిగి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇవన్నీ చేయగలిగితే ఈ డిస్ట్రిక్ట్లో ఈ ప్రాబ్లం అనేది ఉండదు.